మారుతిన సుబ్రహ్మణ్యం సినిమా చూసినా మన ముందన సినిమా మాత్రం ఇచ్చి పడేసిండు. అసలు చెప్పాలంటే కథ మొత్తం రావురవశి మీద తిరుగుతుంది. కథ మొత్తం స్టోరీ అసలు ఆ సినిమా చూసినా మాత్రం ఇచ్చి పడేసిన. అంటే ఎక్కడ కూడా చూడడానికి నీకు బోర్ అని అనిపించేది. ఒక ఫ్యామిలీ సెంటిమెంట్ కానీ ఒక హార్ట్ టచింగ్ ఉంటుంది. అందులో ఇంద్రజ గారి యాక్టింగ్ కూడా రావు రమేష్ గారు మిస్సెస్ ఉంటుంది. ఆమె క్యారెక్టర్ కూడా చాలా బాగా చేసింది. అంటే ఎక్కడ కూడా తగ్గకుండా ఆమె చాలా కొత్తగా చేసినా కూడా కొంచెం డిఫరెంట్గా ఒక హీరోకి తల్లి క్యారెక్టర్ చేసింది. అంటే ఆమె పేరు వచ్చి రాణి ఉంటుంది క్యారెక్టర్లో. ఆ రాణి అని పేరు క్యారెక్టర్ దగ్గర కూడా న్యాయం చేసింది ఆమె. చాలా అంటే చాలా బాగుంది. స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ. ఇంకోటి మన సుకుమార్ వాళ్ళ ప్రొడ్యూసర్ వాళ్ళ మిస్సెస్ ప్రొడ్యూసరు మంచిగా హ్యాండిల్ చేసిన సినిమా. అసలు ఎక్కడ కూడా తగ్గలే ప్రొడ్యూసర్ గారు కూడా. అక్కడ కూడా తగ్గకుండా సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ కొట్టిరు. అందులో కొంచెం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ స్క్రీన్ ప్లే కానీ చాలా చూడడానికి క్యూట్గా ఉన్నది. అంటే ఎక్కడ కూడా సినిమా చూసే బోరింగ్గా ఉండదు. నువ్వు ఎంత బాధ ఉన్నా కూడా నువ్వు లాస్ట్ టైంలో కూడా చూస్తే కూడా అంత హ్యాపీగా వస్తావు థియేటర్లో నుంచి. చాలా రోజుల తర్వాత మనం ఒక వివి సత్యనారాయణ సినిమా కామెడీ సినిమా చూసి ఎంత ఎంజాయ్ చేసినామో. అప్పట్లో మనకి ఏదైనా మేము చిన్నప్పుడు వచ్చే సినిమాలు అప్పట్లో వివి సత్యనారాయణ. ఇప్పుడున్న టైంలో ఇప్పుడు కామెడీ అంటే చాలా ఇంపార్టెంట్. మనిషికి ఏదైనా టెన్షన్ ఉన్నా కూడా సినిమా చూస్తే కామెడీ అంత నవ్వుకోవాలి. సినిమా చూస్తే అది బలం. అదే సినిమాలో చూపించింది కామెడీ. అది 10 లక్షలు ఆయనకు అమౌంట్ పడుతుంది. ఆ 10 లక్షల మీద సినిమా మొత్తం నడుస్తుంది రావు రమేష్కి. కానీ సినిమా మాత్రం ఇచ్చి పడేసిన. ఎక్కడ కూడా సినిమా బోర్ లేదు. ముందుగా హీరో గారికి హ్యాట్సప్ చెప్పాలి. హీరోయిన్ కూడా చాలా బాగా చేసింది. న్యాచురల్గా హీరోయిన్ కూడా ఎక్కువ సింపుల్గా చేసింది. న్యాచురల్గా యాక్టింగ్ చేసింది. సాంగ్స్ కానీ 1-2 మెటీరియల్ కానీ సైడ్ సాంగ్స్ బాగున్నాయి. ఇచ్చి పడేసింది. సినిమా మాత్రం చిన్న సినిమా అయినా చాలా పెద్ద సినిమాలుగా తీసుకుపోయారు. ఇంకోటి అల్లు అర్జున్ గారు కూడా ఈ ప్రీ రిలీజ్కి వచ్చిండు, సపోర్ట్ చేసిండు. అంటే ఆల్రెడీ కూడా అల్లు అర్జున్ కూడా ప్రీ రిలీజ్కి వచ్చినప్పుడు కూడా చెప్పిండు సినిమా ఇది చాలా బ్లాక్ బస్టర్ అవుతుంది. ఇంకో డైరెక్టర్ గారు కూడా చాలా మెచ్చుకుండు అల్లు అర్జున్ గారు. హీరోని కూడా చాలా మెచ్చుకుండు అల్లు అర్జున్ గారు. ఎందుకంటే అందుకే ఆయన పేరు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అనే పేరు వచ్చింది. ఎందుకంటే సినిమా మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఈ ఫ్రైడే చాలా బెస్ట్ మూవీ. ఆల్ ద బెస్ట్ ఆల్ ఆఫ్ యూ టీమ్.